హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మీకు ఇక్కడ చూస్తుంటే ఈ పాటికి ఎప్పుడే అర్థమై ఉండాలి నేను ఎక్కడున్నానో. ఇదేంటంటే పెట్రోల్ బంక్ అనమాట అమెరికాలో. సో మనం ఇండియాలో పెట్రోల్ బంక్ని పెట్రోల్ అంటాం, పెట్రోల్ని పెట్రోల్ అంటాం, డీజిల్ని డీజిల్ అంటాం కదా. కానీ వీళ్ళు పెట్రోల్ బంక్ని ఏమంటారంటే గ్యాస్ స్టేషన్ అంటారు. గ్యాస్ స్టేషన్ అని ఎందుకు అంటారంటే వీళ్ళు పెట్రోల్ని పెట్రోల్ అనకుండా గ్యాసోలిన్ అంటారనమాట. సో గ్యాసోలిన్ని షార్ట్గా పిలిచేదానికి గ్యాస్ అంటారు అనమాట. సో గ్యాస్ పట్టించుకునే స్టేషన్ కాబట్టి వీళ్ళు బంక్ అన్నారు, స్టేషన్ అంటారు. సో గ్యాస్ పట్టించుకునే స్టేషన్ కాబట్టి గ్యాస్ స్టేషన్ అని పిలుస్తారు. ఈ గ్యాస్ స్టేషన్లో ఇంకా ఏమేమి ఉంటాయి అని అంటే, సో ఇక్కడ మనకు ఈ పక్క చూస్తే ఇక్కడ ఒక కారు వాష్ ఉంది, ఆటోమేటెడ్ కార్ వాష్. సో ఒకవేళ ఏమన్నా మన కార్ కానీ అట్లా వాష్ చేసుకోవాలంటే లోపల డబ్బులు కట్టేసి దీని లోపలికి అది యాక్టివేట్ అవుతుంది, లోపలికి వచ్చి కార్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అదేంటంటే డ్రైవ్ త్రూ. అంటే మీ కార్లోనే వెళ్ళిపోతే అక్కడ మీకు ఇంకొక చిన్న స్టాండ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ స్టాండ్ దగ్గర ఒక కియాస్క్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడితే లోపల వినిపిస్తుంది అనమాట. ఇదంతా ఒక కన్వీనియన్స్ స్టోర్ లాగా ఉంటుంది. మనకు కావాల్సిన ట్రావెల్ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ లోపల దొరుకుతాయి అన్నమాట. మనకు ఇప్పుడు ఫోన్ ఛార్జర్లు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ, ఇంకా టొబాకో కానీ, బియర్ కానీ అన్నీ దొరుకుతాయి. సో ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు ట్రావెల్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ మాట్లాడితే వాడికి లోపల తెలుస్తుంది, లోపల మీ కిచెన్ కూడా ఉంటుంది. వాడు ఫుడ్ ప్రిపేర్ చేసి మనకు రెడీగా పెడతాడు అనమాట. సో అక్కడ ఒక నెంబర్ వస్తుంది, రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ తీసుకెళ్ళి లోపల చూపిస్తే మన ఫుడ్ ఇస్తాడు. అట్లనే ఈ గ్యాస్ అదే పెట్రోల్ కొట్టించుకోవాలనుకుందాం అనుకోండి, ఒక $50 కావాలి, కరెక్ట్గా $50 నెంబర్ కావాలనుకో, మనం లోపల కూడా క్యాషియర్కి డబ్బులు ఇస్తే వాడు కూడా అక్కడ లోపల $50 క్యాష్ మనకి ఇక్కడ పంప్ నెంబర్లు ఉంటాయి. మనం ముందుగానే ఈ పంపుకి ఏ నెంబర్లు ఉన్నాయనేది చూసుకోవాలి. 1 2 3 4 ఇట్లా ఈ పక్క ఆ పక్క రెండు పక్కల యాక్టివేట్ అవుతుంది పంపు. సో 1 2 3 4 5 6 అట్లా ఇక్కడ 10 పంప్స్ ఉన్నట్టున్నాయి. సో మనం పంప్ నెంబర్ చూసుకొని లోపలికి వెళ్ళి మనం ఈ పంపు మీద నాకు $30 కావాలంటే అక్కడ మన కార్డు ఇస్తే మనం కార్డు కానీ డబ్బులు కానీ ఇచ్చినప్పుడు వాడు అంత అమౌంట్కి డబ్బులు యాక్టివేట్ చేస్తాడనమాట. సో మనం ఇక్కడికి వచ్చి ఇండియాలో అయితే మనకు పెట్రోల్ కొట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా మనం పెట్రోల్ కొట్టించుకుంటాం. సో ఇక్కడ మన పెట్రోల్ మనమే కొట్టుకోవాలన్నమాట. సో అక్కడ కార్ పెట్టేసుకొని వన్స్ వాడు యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పంపు ఓపెన్ చేసి మన కార్లో మనం పెట్రోల్ నింపుకోవచ్చు అనమాట. లేదు నీకు లోపలికి వెళ్ళే ఓపిక లేదు అనుకుంటే ఇక్కడికే మనం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మన ఫోన్ ద్వారా కానీ ఈ పంపుని యాక్టివేట్ చేసుకోవచ్చు. మనం ఎంత అయితే పెట్రోల్ కొట్టుకుంటామో అంత పెట్రోల్కి పైసలు అక్కడ చూపిస్తుంది. అక్కడనే రిసీట్ కూడా వస్తుంది అనమాట. సో లోపల రిసీట్ తీసుకోవచ్చు, ఇక్కడ పంపులోనూ రిసీట్ తీసుకోవచ్చు ఇండియాలో లాగా. సో ఆ రిసీట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మన కార్డు ఛార్జ్ అవుతుంది అనమాట. సో యూజువల్గా ఏంటంటే మనం ఇండియాలో పెట్రోల్ లీటర్లో కొలుస్తాం కదా, వీళ్ళు గ్యాలన్లో కొలుస్తారనమాట. ఒక గ్యాలన్ అంటే ఎంత అంటే 3.67 లీటర్లు అనమాట. సో క్లోజ్ టు 3.7 లీటర్లు వస్తుందన్నమాట ఒక గ్యాలన్కి. వీళ్ళు ఎన్ని గ్యాలన్స్ అయితే అన్ని గ్యాలన్స్కి మనకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక గ్యాలన్ ధర $2.90 ఉంది క్లోజ్ టు. సో అట్లా వీళ్ళు పెట్రోల్ని గ్యాస్ అంటారు, డీజిల్ని డీజిల్ అనే అంటారు. సో తర్వాత మనం ఇక్కడ పెట్రోల్ కొట్టేది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మనకు టైర్లో గాలి తక్కువ ఉందనుకో, ఆ టైర్లో గాలి నింపుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఫ్రీగా మనం నింపుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఒక బాక్స్ లాగా అనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, అలా ఫ్లాగ్ పక్కన అది ఎయిర్ పంప్ అనమాట. సో దాంట్లో మనం ఎంత ప్రెజర్ కావాలి టైర్లో అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఒక పైప్ లాగా ఉంటుంది, మనం సేమ్ ఇండియాలో పైపు గాలి కొట్టుకుంటాం కదా అట్లా పైప్ లాగా ఉంటుంది. దాంతో మన గాలి మనమే కొట్టుకోవాలి అక్కడ కార్ పార్క్ చేసుకొని. సో అది ఫ్రీనే అనమాట. కొన్ని గ్యాస్ స్టేషన్లో మనకు ఎయిర్ కొంచెం ఛార్జ్ చేస్తారు, కానీ కొన్ని ఇట్లా మేజర్, ఇది షీట్స్ అనేది మేజర్, ఇట్లాంటి వాటిల్లో మనకు ఫ్రీగానే దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది ఇది కన్వీనియన్స్ స్టోరు, లోపల కిచెన్ ఎట్లుంది, ఏమేమి దొరుకుతున్నాయని లోపలికి వెళ్ళి చూద్దాం. తర్వాత ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకొని మనమే మన పెట్రోల్ కొట్టి మనం ఎట్లా పెట్రోల్ కొట్టుకోవచ్చు, పంపుని ఎట్లా యాక్టివేట్ చేయొచ్చు, తర్వాత మన పెట్రోల్ మనం ఎట్లా కొట్టుకోవచ్చు అనేది చూడడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ
కొన్ని టేబుల్స్ ఉన్నాయి కూర్చొని తినడానికి. ఇవేంటంటే ఈ రైట్ సైడ్ ఉండే బాక్స్లు ఐస్ అనమాట. ఐస్ బ్యాగ్స్ కావాలంటే వీళ్ళు ఎక్కువ పార్టీలు చేసుకోవడానికి అట్లా రెడీమేడ్ ఐస్ ఉంటుంది కదా, ఆ ఐస్ బ్యాగ్స్ కోసం ఆ డబ్బాలు అనమాట. సో ఇవేంటంటే కార్లో రేడియేటర్ కూలెంట్ అనమాట. ఇట్లా రెస్టారెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా కప్స్ కాఫీ కోసం సెటప్ అంతా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏటీఎం ఉంది. ఇంక ఇవన్నీ కూల్ డ్రింక్స్, పాలు, రకరకాల కూల్ డ్రింక్స్, వాటరు. ఎదురుగా అది బాత్రూమ్స్ అనమాట, రెస్ట్ రూమ్స్. ఈ పక్క ఇంకా బియరు అవన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. ఇవన్నీ ఇంకా కారుకు సంబంధించినవి ఉన్నాయి. కారుకు సంబంధించిన ఆయిల్స్ అట్లాంటివి ఉన్నాయి, క్విక్గా ఏమైనా అవసరం అయితే. ఇంకా ఈ పక్కగా మోర్ స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడంతా కాఫీ సెటప్. ఇదంతా కిచెన్ అనమాట. ఇదంతా కిచెన్ ఉంది. ఆ పక్క ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఇదంతా కిచెన్. ఇది కియాస్క్. ఒకవేళ మనకు ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేయాలంటే ఇంట్లో మనం ఆర్డర్ చేసేసుకొని ఇట్లా కావాల్సిన ఫుడ్ అంతా ఆర్డర్ చేసేసుకొని ఒక రిసీట్ వస్తుంది. మనకు కావాల్సిన సైడ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏవేవి కావాలి ఏమని. ఇట్లా అయిన తర్వాత కంప్లీట్ ఆర్డర్ అని కొట్టినప్పుడు మనకు రిసీట్ వచ్చేస్తుంది. పేమెంట్ కావాలంటే చేయొచ్చు, లేదా లోపలికి వెళ్ళి క్యాషియర్ దగ్గర కూడా చేయొచ్చు అనమాట. అట్లా సెటప్. తర్వాత వీళ్ళు ఎక్కువ లాటరీ కూడా ఆడతారనమాట. సో ఆ లాటరీ కోసం ఇక్కడ లాటరీ మెషిన్ ఉంది, ఇది బ్లూది. తర్వాత ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసామనుకో అది కూర్చొని తినడానికి ఇక్కడ టేబుల్స్ అన్నీ సెటప్ పెట్టాడనమాట. చూడండి, ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇక్కడ కూర్చొని మంచిగా ఇక్కడ తినచ్చు అనమాట. ఇట్లా సెటప్ అంతా పెట్టాడు. బాగానే ఉంది, డీసెంట్గానే ఉంది. సో ఇప్పుడు మనం పంపు దగ్గరికి వెళ్ళి మనం గ్యాస్ ఎట్లా కొట్టుకోవాలో చూద్దాం. అదే పెట్రోల్ ఎట్లా కొట్టాలో చూద్దాం. సో ఇక్కడ ఇంకా కొన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎవరు లేరు, పార్కింగ్ లాట్ ఖాళీగానే ఉంది. సో ఫ్రెండ్స్, పంప్ ఇట్లా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ ఫ్యూయల్ టైప్ ఉంటుంది, క్వాలిటీ అనమాట. దీంట్లో మనం ఇది లో క్వాలిటీ యూజువల్గా, ఇవన్నీ ప్రీమియం కార్లకు వాడతారనమాట. సో ఇక్కడ చూడండి, ఇది మనం కార్డ్ని ట్యాప్ చేసి మనకు కావాల్సిన ఇది కూడా కొట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ కార్డు పెట్టేసి ఏటీఎం కార్డు మాదిరి అట్లా కూడా ఆథరైజ్ చేసి అనమాట. సో లాస్ట్ టైం ఎవరో కొట్టుకున్న వాళ్ళు $12 కొట్టారు, అంటే 4 గ్యాలన్లు గ్యాస్ కొట్టారనమాట. సో ఇప్పుడు మనం ఒక గ్యాలన్ రేటు $3.99 ఉంది. సో మనకు కావాల్సినంత ఈ పంపు నెంబర్ ఏంటంటే 6. మనం లోపలికి వెళ్ళి చెప్పాలంటే పంపు నెంబర్ 6 మీద మనకి ఎంత కావాలో అంత అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ ఉంది కదా, మన కార్కి క్యాబ్ ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ మనం పంపుని ఆథరైజ్ చేయాలన్నమాట. మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు తోటి మనం ఇట్లా ట్యాప్ చేస్తే ఆథరైజ్ అవుతుంది అనమాట. ఆథరైజ్ అయ్యి అది ఎట్లా ఆథరైజింగ్ అని పడుతుంది చూడండి.
పడిన తర్వాత మన కార్ వాష్ కావాలని అడుగుతుంది. అవసరం లేదు అని చెప్పాలంటే ఇక్కడ నో క్లిక్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమంటుంది, మీరు పంప్ ఓపెన్ చేసుకొని గ్యాస్ కొట్టుకోవచ్చు అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇది పంపు తీసుకొని చేతిలోకి ఇట్లా పంపు తీసుకొని ఈ నెంబర్ నొక్కాలన్నమాట. తర్వాత మనకి ఇది కావాలి కదా, సో ఆ నెంబర్ నొక్కాలి. ఆ నెంబర్ నొక్కినప్పుడు అట్లా ఆ నెంబర్ యాక్టివేట్ అయ్యి మిగతా అవన్నీ ఆఫ్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇది పెట్టిన నాజిల్ ఇక్కడ చూసుకుంటే 0 కూడా పడింది అనమాట. సో ఇప్పుడు నాజిల్ మనం ప్రెస్ చేసినప్పటి నుంచి ఇది ప్రెస్ చేసి ఇక్కడ లాక్ చేయొచ్చు. లాక్ చేసినప్పుడు ఇప్పుడు వెళ్తుంది పెట్రోల్. చూస్తే ఇప్పుడు అది వెళ్తుంది అనమాట. సో ఫుల్ అయిన తర్వాత నాజిల్ ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఫుల్ అయిపోయిందని అనిపిస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పటివరకు $10 అయింది. క్లోజ్ టు అంటే 3 గ్యాలన్లు అయింది. 3 × 3.67 వేసుకోవచ్చు అనమాట. అన్ని లీటర్లు అనమాట. గ్యాలన్స్ అంటే ఇక్కడ రాసేవారు చూడండి గ్యాలన్స్ అని. ఫ్యూయలింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది మనకు. ఏది కొడుతున్నా కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆఫ్ అయిపోయినాయి రేట్లు. ఇదొకటే యాక్టివేషన్లో ఉంది. సో ఆగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇది చూస్తే ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఇంకా కూడా పోతుంది, బట్ ఇది ఆగిపోయింది. లాక్ అయిపోయిందంటే పెట్రోల్ అయిపోయింది అన్నట్టు. సో అయిపోయింది. నాజిల్ మళ్ళీ రిటర్న్ పెట్టేయాలి. ఇది రిటర్న్ పెట్టేసిన వెంటనే మనకు అక్కడ ఆగిపోయి ఇది చెప్తుంది అనమాట, నీకు రిసీట్ కావాలని అడుగుతుంది. ఇప్పుడు మనం ఎస్ అన్నాం అనుకోండి, ఇక్కడ బటన్ నొక్కున్నాం ఎస్ అని అవగానే ఇక్కడ మనకు రిసీట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇదిగోండి రిసీట్ ప్రింట్ అయితే దీంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. చేంజ్ అనేసి అదంతా చెప్తుంది అనమాట. ఇంకా ఈ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిందని మన రిసీట్ మనకు వచ్చింది. సో తర్వాత అయిన తర్వాత మనం క్లోజ్ చేసేసుకొని వాటికి మనం ఒకవేళ ఇన్ కేసు మన కార్డ్ ఏమైనా ఓవర్ ఛార్జ్ అయింది అని అనిపిస్తే అప్పుడు మనం ఈ రిసీట్ని పెట్టుకొని రేపు పొద్దున్నే మనం క్రెడిట్ కార్డ్ కంపెనీ తోటి మనం అడగచ్చు అనమాట. సో ఎంత అయింది అనేది అంతా డీటెయిల్స్ అంతా మనకి ఇక్కడ రిసీట్లో ఉంటుంది కదా క్లియర్గా. సో ఎంత కొట్టాము, ఎప్పుడు కొట్టాము, డేట్స్ అవన్నీ కూడా మనకు రిసీట్లో కనిపిస్తాయి కదా. ఆ క్రెడిట్ కార్డ్ ఏం వాడాము అనేదంతా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఈ రిసీట్ని జాగ్రత్తగా పెట్టుకొని రేపు పొద్దున్నే మనకి ఏదైనా తేడా వస్తే వాళ్ళని మనం ఎంక్వైరీ అనమాట. సో మనకు ప్రతి పెట్రోల్ బంక్లో కూడా అట్లా రాసి ఉంటారు, ఎంత పెట్రోల్, ఎంత డీజిల్ ఎంత ఉంది, పెట్రోల్ రేట్ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా డిస్ప్లే చేస్తారు అనమాట. ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట మార్కెట్ రేట్స్ తోటి. సో ఇక్కడ ఈ నల్ల క్యాన్స్ పెట్టారు కదా, ఇది ఏంటంటే నీకు చెత్త, నీ కార్లో ఏమైనా చెత్త ఇవి ఏమైనా ఉంటే దాంట్లో పడేయచ్చు అనమాట. అట్లా ఫెసిలిటీస్ అయితే మంచిగానే ఉంటాయి అన్నమాట అమెరికాలో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.